హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి వంటలు. ఈరోజు మా అత్తగారు చేసిన కొబ్బరి పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయిలో ఎండుమిరపకాయలు 100 గ్రాములు, కరివేపాకు, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. దీంట్లో కావాల్సినవి ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయి, అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, 2 కొబ్బరికాయల ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం వేపుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా మిక్స్ చేసుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత తగినంత ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని లాస్ట్లో మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్కి మిగిలింది ఏంటంటే తాలింపు వేయటం. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం తాలింపు వేయాలి. నూనె కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి, ఒక 5-6 స్పూన్లు వేసినా పర్లేదు. ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, అది మరి మెత్తగా మాకు రోల్ లేక ఆ టైంకి మిక్సీ పట్టాము. మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి, ఏం పర్లేదు. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసేసి ఈ తాలింపు అనేది బాగా వేగిన తర్వాత మనం పట్టుకున్న ఈ పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ వేసేసేయాలి. ఇంకా వేసేసి ఒక 2-3 నిమిషాలు కొంచెం అలా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత ఇది టిఫిన్స్లోకైనా, అలాగే అన్నంలోకైనా, దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంది. వీడియోలో కొంచెం ఎల్లో కలర్లో అలా కనపడుతుంది, కానీ బయట రెడ్ కలర్లో చూడటానికి కూడా అసలు ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.